క్రిస్మస్ శుభములు తెలుపుచు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రత్యేకంగా ప్రభువా, మీ యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. పాపులమైనటువంటి మమ్మల్ని రక్షించట కొరకై ప్రభువా, మీరు పరమును వీడి ఈ లోకంలో పశువుల శాలలో జన్మించి మా పాపముల నిమిత్తమై పరిహారార్థ బలిగా ప్రభువా మీరు కల్వరి శిలువపై మరణించడానికి మీరు మా కొరకై చేసిన త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభు, కొన్ని నిమిషములు మీ జన్మదినం యొక్క ఇతివృత్తాంతమును మేము ధ్యానించనాయింటుండగా మీ పరలోక జ్ఞానం చేత వాక్యమును చూసి చదివి గ్రహించి అన్వయించుకొని కృప చూపమని సమస్త ఘనతలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పశువుల శాలకు ఊయల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారొకటొచ్చింది. పాడిన పాటల పశువుల శాలకు ఊయల వేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో బ్రతుకు అవివేకినై, లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు నెమ్మది ఆ ప్రభువే. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా
పండుగ నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం ప్రియులారా, అందరికీ క్రీస్తు జన్మదిన యొక్క శుభములు మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. క్రీస్తు యొక్క జన్మదినము ప్రపంచములో అనేక ప్రాంతాల్లో, అంటే యావత్ ప్రపంచము అని అనలేము, బట్ దేవుడు సృష్టించినటువంటి ఈ లోకంలో అనేక దేశములు ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాయి. సామాన్యంగా ఈ యొక్క సెలబ్రేషన్ లేక వేడుకలు ఏమన్నప్పటికీ యాక్చువల్గా చేసుకుంటున్నది క్రీస్తు యొక్క పుట్టుక. ఈ క్రిస్మస్ అని అంటాను, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించటం, క్రీస్తు జన్మించినటువంటి దినమును వేడుకగా జరుపుకోవటం అన్నదే క్రిస్టమస్. కానీ కొన్ని సందర్భాలలో కొద్దిమందికి అంటే అనుమానాలు చాలా రకాలుగా ఉంటుంటాయి. ఎందుకనంటే కొన్ని విషయాలలో అపోహ ఏంటంటే ఆయన పుట్టినట్టు ఆ డేట్ బైబిల్లో లేదు కదా అన్నది ఒక్కటండి. ఇంకా కొద్దిమంది ఛాలెంజెస్ కూడా చేస్తూ ఉంటారు, ఆ డేటే లేనప్పుడు ఆయన పుట్టలేదు. అది కాదండి. ఆ క్రీస్తు తప్పకుండా ఈ లోకంలో జన్మించినాడు. బైబిల్లో ఆ యొక్క డేట్ పడకపోయినప్పటికీ ఆయన జన్మించింది వాస్తవం. ఎందుకు అని అంటే క్యాలెండర్ అన్నది స్టార్ట్ అయిందే అక్కడి నుంచి. ఇప్పుడు మనం వాడుకుంటున్నటువంటి ఈ యొక్క క్యాలెండర్లు ఏదైతే ఉందో ఏడి బీసీ అంటూ ఉంటుంటాం, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నాము. అది క్రీస్తు యొక్క పుట్టుకను ఆధారంగా తీసుకొని, అంటే అంతకుముందు కూడా వేరే క్యాలెండర్లు ఉన్నవి, ఆయా ప్రాంతాలకు మళ్ళీ లోకల్ క్యాలెండర్స్ మళ్ళీ వేరేగా ఉన్నప్పటికీ అందరం పాటిస్తున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు లేకుండా క్యాలెండర్ లేదు. అదొకటి. తర్వాత రెండవది, క్రీస్తు అసలు ఎందుకు పుట్టాల్సి వచ్చింది అని కనుక ఆలోచించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచన ప్రకారంగా నశించిన దానిని వెదకి రక్షించటం కొరకు ఆయన ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. ఏంటండి నశించటం ఏంటండి అని అంటే దేవుడు సృష్టిని చేశాడు. తర్వాత తొలి మానవుడైనటువంటి ఆదామును అవ్వను చేశాడు. దేవుడితో సహవాసం కలిగి ఉండటం కొరకు ఈ మానవులను ఆయన ఏర్పాటు చేశాడు. అయితే దేవుడి విరోధి అయినటువంటి అపవాది ఇవి ఇరువురు దేవుడితో సహవాసం కలిగి ఉండటం వాడికి నచ్చక, దేవుడు అంటే వానికి గిట్టక, అంటే ఎప్పుడైనా అపవాది అన్నవాడు శత్రువు. వీరిని దేవుడి నుండి వేరు చేయటం కొరకు అబద్ధాలాడి, అంటే ఉన్నటువంటి సత్యాలను తిరగేసి వారిలో అనుమానం పెట్టి దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని దూరం చేస్తాడు. అసలు ఎవరు తరమకుండగానే వీళ్ళు ఆదాము అవ్వలే దేవుడి స్వరం విన్నప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. అలా 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 పాపం లోకంలో పెరిగిపోతూ దేవుడితో సహవాసాన్ని కోల్పోవటం జరిగింది. అయితే పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించటం కొరకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. పాపం ఏంటిదంటే పాపానికి దానికి కావలసినటువంటి కాన్సిక్వెన్స్ ఏంటివి, పర్యవసానం ఏంటిది అంటే మరణం. ఆ మరణం ఏంటి? నిత్య నరకాగ్నిలో ఉంటుంది. లేదా నువ్వు పాపములను ఒప్పుకొని సత్య మార్గంలో కనుక వెళ్ళినట్లయితే నిత్య రాజ్యంలో ఉంటాం. అయితే
యేసు ప్రభు వచ్చింది ఏంటంటే మానవులు తమ పాపముల నిమిత్తమే పరిహారార్థ కొరకై బలులు అర్పిస్తూ మొదలుపెట్టినారు. జంతువులు, ఏ జంతువుల రక్తము పశువుల రక్తము పాపమును పరిహరింపదు. కాబట్టి పరిశుద్ధుడును అదే రకంగా ఈ యొక్క అపవిత్రమైనటువంటి యేసు ప్రభువే దేవుని కుమారుడుగా ఈ లోకంలో జన్మించి, దేవుని కుమారుడు ఈ లోకంలో జన్మించి కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టట కొరకు ఆయన జన్మించినాడు. అయితే పరలోక రాజ్యంలో ఉండేటటువంటి ఈయన భూలోకానికి రావాల్సినటువంటి అవసరత ఏమొచ్చిందండి అని అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చినాడు. అంతేకాకుండా యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు ఏమండి విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడండి. దేవుడు ప్రేమామయుడు, ప్రేమస్వరూపి. కానీ కొన్ని సందర్భాల్లో కొద్ది మందికి మానవులుగా మనకు ఉండేటటువంటి సమస్యలను బట్టి అప్పుడప్పుడు దేవుడి ప్రేమను ప్రశ్నిస్తూ ఉంటుంటారు. మరి దేవుడు ఇంత కరుణామయుడు, ఇంత ప్రేమామయుడు అయినప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయండి అని అనుకుంటారని. చూడండి, దేవుడి ప్రేమ ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనల్ని ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నా ఆత్మను కూడా నరకాగ్నిలోనికి వెళ్ళకుండగా పరలోక రాజ్యంలో నిత్య నివాసమైనటువంటి దేవుడి సన్నిధిలో గడపటం కొరకు ఆయన ఇష్టపడతాడు. కానీ మానవులు వాళ్ళకుండేటటువంటి ఆశా జీవితం, కోరికలు, అంతులేని కోరికల జీవితం మూలంగా సత్యుడైనటువంటి నిత్యుడైనటువంటి దేవుణ్ణి అంగీకరించడానికి అంత సులువుగా ఇష్టపడరు. ఫ్రెండ్స్, అంటే ఏంటి? ఈ యేసు ప్రభు జన్మించినాడన్న సత్యాన్ని కూడా అంతగా అంగీకరించడానికి ఇష్టపడం. ఎందుకంటే అప్పుడు నా యొక్క జీవన విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకోవడానికి నేను ఇష్టపడను. అయితే ఇంకా కొద్ది సందర్భాలలో కూడా అతను ఇక్కడ కాదు కదండి పుట్టింది, అక్కడెక్కడో కదా యెరూషలేములో బెత్లెహేములో జన్మించినాడు కదా అని కూడా అనుకుంటూ ఉంటుంటాం. అది వాస్తవం. కానీ అలాంటి అనుమానాలు రాకుండా ఉండు నిమిత్తము బైబిల్లోనే ఒక దేవదూత అక్కడ తమ గొర్రెల మందలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. అంటే ఏంటంటే నేను అనుకోకూడదు ఇది వాళ్ళకి సంబంధించింది కదా, ఇది వీళ్ళకి సంబంధించింది కదా, ఇది వీళ్ళకి సంబంధించింది కదా. ఇక్కడ ఒకటే, ఇప్పుడు మనం కాలేజెస్లో చదువుకుంటున్నప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఏ గ్రూప్ అయినప్పటికీ ఎంపీసీ అయినా, బీపీసీ అయినా, సిఈసీ అయినా, హెచ్ఈసీ అయినా, ఎనీ ఎలక్ట్రానిక్స్ గ్రూప్స్ అయినా కూడా లాంగ్వేజెస్ ఆర్ కామన్. అదే రకంగా సబ్జెక్ట్ వైజ్ టాపిక్ మారినప్పుడు అది వేరే విషయం. కానీ ఇక్కడ దేవుడు సర్వసృష్టికర్త, లోక రక్షకుడు కాబట్టి ఈయన అందరికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏంటి? ప్రజలందరికీ కలగబో. అందరూ అన్నాడండి. ప్రాంతీయ భేదము లేదు, జాతి భేదము లేదు, ఏమంటే భాషా భేదము లేదు, అందరికీ. ఏంటది? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటంటే అది చెప్పబడింది, కానీ దానిని నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నానా అన్నది అవసరం. గొర్రెల కాపరులకు, ఇప్పుడు ఆ విషయానికి వస్తే గొర్రెల కాపరులు సామాన్యంగా గ్రామానికి వెలుపల ఉంటుంటారు. ఎందుకంటే మందరిని కాచుకుంటూ అక్కడే పంట పొలాలలో మేస్తూ ఉంటుంటాయి. గ్రామాలకు కూడా వలస వెళ్తూ ఉంటుంటారు వాళ్ళు. ఈ వర్తమానం అంటే అంత సులువుగా అందరికీ అందదు. అయినప్పటికీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనటానికి నిదర్శనంగా దేవదూత ఆ గొర్రెల కాపరుల వద్దకు వెళ్ళి వర్తమానం చెప్పింది. పైగా మరి కేవలం వాళ్ళకే ఎందుకు చెప్పటం జరిగిందండి, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినారు అంటే, మిగతా యావత్ ప్రపంచానికి కూడా ఒక సూచన ద్వారా ఆ యొక్క విషయాన్ని బయలుపెట్టడం జరిగింది. ఎలా? ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం ఒకటి ఉద్భవించింది. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు జ్ఞానులైనటువంటి వ్యక్తులు మాత్రమే అర్థం చేసుకోగలిగినారు. ఇక్కడ అది వీళ్ళకి అర్థం కాదు కాబట్టి, అర్థం కాదు అన్నది కాకపోయినా దేవదూత ఏంటంటే మీకు కూడా ఈ యొక్క వర్తమానం చెల్లుతుంది, వర్తిస్తుంది అని దేవదూత వారి చెంతకు వచ్చి ఆ విషయం చెప్తుంది. అంతేకాదండి, దానికి ఇదే మీ కానవా. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టపడి పశువుల తొట్టిలో పరుండుట మీరు చూచెదరు. అంటే వీరికి సంబంధించినటువంటి విషయం ఏంటి? గొర్రెల కాపరులకు సులువైనటువంటి అడ్రస్. వీళ్ళకు పశువుల శాలలు ఈజీగా తెలుసుకోగలరండి. అంటే
ఆయా అనుభవాలను బట్టి ఇక్కడ పశువుల శాల ఉండింది, ఇక్కడ ఉంటుంది అన్నటువంటి ఆ యొక్క క్యాల్కులేషన్స్ వాళ్ళకి సులువుగానే ఉంటుంది. అయినా పశువుల శాలలో జంతువులు అంటే పశువులు ఉండే ప్రాంతంలో మీకు లోక రక్షకుడు జన్మించినాడు అన్నది. మరి ఎందుకంటే ఆయన జన్మించాల్సి వచ్చిందంటే, రక్షకుడు అంటే మానవులలో అంతరంగంలో నేను ఏదో తప్పు చేసినాను అనేటటువంటి గిల్ట్ ఫీలింగ్ ఎప్పుడు కూడా మనుషులను వెనక్కి లాగుతూ ముందుకెళ్లకుండా చేస్తుంది. ఒక పనిని నేను ఆరంభించినప్పుడు నువ్వు చేయగలవా, చూడండి, నన్ను నేను పరీక్షించుకోవటం వేరు, నా గిల్ట్ ఫీలింగ్ వేరు. నా వల్ల కాదు అనుకునేటటువంటి వారికి, నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తాను అనుకునేటువంటి వాళ్ళకి, తర్వాత ఒక్కొక్కసారి వింటర్లో అంటే చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు, లేదా -డిగ్రీలో టెంపరేచర్ వెళ్ళినప్పుడు, లేదా చాలా చలిగా ఉంటున్నప్పుడు నైట్ డ్యూటీలో చేసేటటువంటి వ్యక్తులు అంటే అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమనుకుంటా ఉంటుంటారంటే, అందరూ హాయిగా వెచ్చగా నిద్రపోతుంటే నాకెందుకు ఈ పరిస్థితి అని అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం కదా. చూడండి, ఆ పరిస్థితిలో మేము పాపులము కాబట్టి మాకు నరకమే పొందుతాము, నరకానికే వెళుతాము అనేటటువంటి వారికి ఈ వర్తమానం అంటే ఏంటంటే, చూడండి, ఈ లోకంలో జీవించినంత కాలం శరీరంతో ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామా, ఎంత జీవించినప్పటికీ ఏదో ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది అన్నది ముఖ్యమైన విషయం. అదే రక్షణ అంటే. అప్పుడు ఈ యొక్క దూత చెప్పటం ఏం జరిగింది, మీకు రక్షకుడు కాబట్టి ఆ విషయాన్ని విన్నారు. కాకపోతే ఆ వెలుగును చూచి కొంచెం భయపడినప్పటికీ ఆ భయాన్ని దూత తీసివేసింది. నథింగ్ టు వర్రీ. వెళ్ళారు, చూచారు, దేవుణ్ణి మహిమపరిచినారండి. ఇప్పుడు ఇది దేవదూత డైరెక్ట్గా చెప్పినప్పుడు వీరు పాటించినారు. కొన్ని సందర్భాలలో ఎంత సత్యం నాకు తెలిసినప్పటికీ సత్యాన్ని అంగీకరించడం అంత సులువు కాదండి. యేసు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం, అపవాదికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభు ఎవరిని బలవంతం చేయడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చాయిస్ ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తాడు ఆయన. ఇది ట్రూత్. సత్యం ఏంటి, నేనే సత్యమును మార్గమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళడు అని చెప్పి ఆయన అన్నాడు. దాన్ని నేను ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాననేది నాకు విడిచిపెట్టినాడే కానీ ఆయన నా హృదయంలోకి వచ్చి ఆయన ఏమి కూర్చోడు. వింటున్నప్పుడు కూడా నాకు అనిపించవచ్చు, ఇదేదో నేను ఎవరినో మార్చటానికో ఎవరినో ఏమి కాదు, నేను ఎవరిని మార్చలేను, నన్ను ఎవరు మార్చలేరు. మేబీ అపియరెన్స్లో నాలో మార్పు రావచ్చు, నాకు హెయిర్ కటింగ్ వేరే వాళ్ళు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ అంతరంగానికి సంబంధించింది ఏ వ్యక్తికి ఆ వ్యక్తే బాధ్యుడవుతాడు. కాబట్టి అదేనమాట ఇక్కడ గొర్రెల కాపరులకు ఆ విషయం చెప్పడం జరిగింది. వారు హ్యాపీగా ఆయనను సందర్శించుకున్నారు, దేవుని స్తోత్రం చేసినారు. ఎందుకంటే మాకుండేటటువంటి కొన్ని అపోహలు మీరు దూరం చేసినారు. ఇక రెండో విషయం, యేసు ప్రభు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం ఒకటి పుట్టింది. ఏమండి, ఆ ఒక్క నక్షత్రం అందరికి అగుపడలేదా? ఆకాశంలో సూర్యచంద్రుల నక్షత్రాలు ఉంటున్నాయి, అందరికీ అగుపడతాయి కదా. కానీ ఆ గ్రహింపు ఎందుకు అందరికీ రాలేదు? అందుకే ఆ నక్షత్రాన్ని గుర్తించినటువంటి వ్యక్తులనే జ్ఞానులు అంటారు. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసుకొని ఎలా గుర్తుపట్టగలిగినారంటే, వీరు ఖగోళ శాస్త్ర పరిశోధకులు. ఇది ఇలా జరిగింది అని అంటే ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా జరిగింది అంటే ఇది ఇలా అవుతుంది. ఉదాహరణకి మనం కట్టుకున్నటువంటి ఇండ్లు ఎప్పుడు షేక్ అవ్వవు, అవి కదలవు. కానీ కదిలినప్పుడు మనకు వచ్చే అవగాహన ఏంటి, భూమి కంపించటం మూలంగా ఇల్లు కంపించింది, అంతే కదండి. భూమి కంపించటం మూలంగా ఇల్లు కంపించింది, ఇల్లు కంపించదుగా. అదే రకంగా ఆకాశంలో ఉండే నక్షత్రములలో ఇది గొప్ప నక్షత్రంగా అత్యంత వెలుగు ఇస్తున్నటువంటి నక్షత్రం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ ఖగోళ శాస్త్ర పరిశోధకులు జ్ఞానులు దీనికి కారణం ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి ఈ లోకంలో జన్మించినప్పుడు ఇలా జరుగుతుంది అన్న వాళ్ళ జ్ఞానం. సరే, ఈ జ్ఞానులు ఏం చేసినారండి అని అంటే, ఒకసారి మనం కూడా చూసి వెళ్దామన్నది అయితే ఉంటుంది కదండి. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది మేము ఆయా ప్రాంతాలను దర్శిస్తూ ఉంటుంటాం. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పటికీ ఏదో కొన్ని అంటే ప్లేసెస్ను బట్టి నేను తప్పకుండా చూడాలి, నాకు అనుకూలమైనప్పుడు చూస్తాను అని కొద్దిమంది వెళ్తారు. అనుకూలత చేసుకొని మరి కొద్దిమంది వెళ్ళి చూసి వస్తూ ఉంటుంటారు. అదే రకంగా ఈ జ్ఞానులు బయలుదేరి ఆ యొక్క యెరూషలేముకు చేరుకున్నారు. యెరూషలేము చేరు పర్యంతము ఈ యొక్క నక్షత్రం వారిని గైడ్ చేసిందండి. చక్కగా అంతవరకు ఆ మ్యాప్లో తీసుకొచ్చిన తర్వాత ఆ నక్షత్రం అగుపడకుండా వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఈ జ్ఞానులు ఏం చేసినారంటే, రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడో రాజుల గారి యొక్క కుటుంబంలోనే అని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారికి నమస్కారం చేసి
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతాడు. అదేంటి, నేనే రాజును కదా, మళ్ళీ ఎవరు ఆ రాజు అన్నట్టు ఆయనకు కొంచెం కంగు తింటాడు. వెంటనే ఆయన కూడా కపట ఉద్దేశంతో మీరు వెళ్ళి చూసి రండి, నేను కూడా వెళ్ళి పూజించి వస్తానంటాడు. సరే, మళ్ళీ నక్షత్రం వాళ్ళని మరియమ్మ యోసేపు దగ్గరికి తీసుకెళ్తుంది. ఎంత సమయం పట్టింది అన్నది మనకు బైబిల్లో లేదు. అంటే ఆ రోజులలో కనుక చూసుకుని ఉన్నట్లయితే మేబీ 1 year పట్టిందో 1.5 year పట్టిందో ఎంతకాలం పట్టిందో బైబిల్లో మనకు లేదు. లేకపోయినప్పటికీ వీళ్ళు వెళ్తారు, అక్కడ శిశువును మరియమ్మను పూజిస్తారండి. అంటే ఏంటి, ఈ జ్ఞానులేంటి, జ్ఞానులలో మనకు ఒక విషయం ఏం కనపడుతుందంటే తమను తాము తగ్గించుకొని నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. అది జ్ఞానం అంటే. మరి పైగా ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయము, రారాజుగా యూదుల రాజుగా పుట్టినవాడు రాజమహల్లోనో ఎక్కడో ఉన్నత భవనములలో కాకుండా పశువుల తొట్టులో పెట్టినాడంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ పాపముల నిమిత్తమే నా పాపముల నిమిత్తమే ఎంతగా తగ్గించుకున్నాడో అది ఆయన త్యాగాన్ని, ఆయన దీనత్వాన్ని గ్రహించాలి. కేవలం దేవుడు యేసు ప్రభువును అంగీకరిస్తే రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, ఓకే, అవి పోతాయి, పోవని కాదు, పోవాలని కూడా ఏమీ లేదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి బలమైన కారణము నన్ను నరకం నుంచి తప్పించి పరలోకంలో చేర్చడం కొరకు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయాణంలో ఆయన అనేకమైన పనులు కూడా చేశాడు. కానీ ఇక్కడ తర్వాత వీళ్ళు జ్ఞానులు ఇచ్చినటువంటి 3 బహుమానాలు, ఎంతమంది జ్ఞానులు అన్నది బైబిల్లో లేదు. ఇచ్చినటువంటి బహుమానములు 3: బంగారం, సాంబ్రాణి, బోలం. ఇవి ప్రాముఖ్యమైనటువంటివి. అందులో బంగారం అన్నదానికి సూచన ఏంటంటే అథారిటీ, అధికారం, హోదా. ఈయనకు రాజులకు రాజు, యూదులకు రాజు, తర్వాత సృష్టి అంతను గతించిపోయిన తర్వాత రాజ్యం ఏలేటటువంటి రారాజు అని సూచనగా ఆయనకు బంగారాన్ని బహుమకరిస్తారు. అంటే యేసుప్రభు శిశువే, కానీ తల్లికి అంటే యేసుప్రభు ముందు పెడతారు. తర్వాత రెండవది సాంబ్రాణి యాజకత్వానికి నిదర్శనం. మందిరములలో దేవుడికి సామాన్య ప్రజలకు మధ్యలో యాజకుడు ఉంటాడు. ఈ యాజకుడు మానవుల పక్షంగా దేవుడికి అర్పణలు, అర్చనలు, విన్నపములు తెలియచేసేటటువంటి వ్యక్తి, ధూపములు వేస్తూ చేస్తూ ఉంటుంటాడు. ఆయనే యాజకుడు. యేసు ప్రభువు కూడా మనకు ప్రధాన యాజకుడు. కాబట్టి నీకు సంబంధించినటువంటి విషయాలను నీ పక్షంగా తండ్రి అయిన దేవుడికి మొరపెట్టేటటువంటి వ్యక్తి యేసు ప్రభువు అనేది నేను గ్రహించాలి. చూడండి, ఏ రకంగా దేవుడికి మొరపెట్టేటప్పుడు ఈయన ద్వారా పోతుంది అని జ్ఞానులు చెప్పారు అక్కడ. 3వది బోలం. ఇది సామాన్యంగా ఏంటంటే ఆయన మరణాన్ని సూచిస్తూ ఇతను మనుషులందరి పాపముల నిమిత్తమే మరణిస్తాడు అన్నదానికి నిదర్శనంగా సాంబ్రాణి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సత్యాలు మనకు తెలియవన్నది కాదండి. ఎన్నో పర్యాయాలు వినే ఉంటుంటారు, ఎన్నో క్రిస్టమస్లు సెలబ్రేట్ చేసుకునే ఉంటుంటారు, క్రీస్తు పుట్టుకను ఎంతో గొప్పగా ఆచరించి కూడా ఉంటుంటారు. కానీ యాక్చువల్లీ క్రీస్తు పుట్టుక దేని కొరకు అని అంటే ఒక వ్యక్తి మరణం తర్వాత జరిగే విషయంలో కొరకే ఆయన ఈ లోకంలో పుట్టినాడు. కాబట్టి ఫ్రెండ్స్, నా మరణాంతరం నేను ఎక్కడికి వెళ్తానన్న ఆలోచనలో నేనుంటూ నా మరణాంతరం తప్పకుండా దేవుడి సన్నిధిలో నేను ఉంటాను అని ఒక నిశ్చయత నేను కలిగి ఉండటం కొరకే క్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు. ఆ సత్యం సత్యమే, కానీ ఆ సత్యాన్ని నేను అంగీకరించి నిత్యరాజ్యంలో నేను ఉంటాను అన్న నమ్మకం నాకు కలిగించడం కొరకే ఈ క్రిస్టమస్ను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, వాక్యం విన్న ప్రతి ఒక్కరము కూడా ఆ సత్యాన్ని ఎంతవరకు సత్యంగా గ్రహిస్తున్నామన్న ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నిత్య రాజ్యంలో మనం కూడా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయములు మా యొక్క మానవుల జ్ఞానము చేత ప్రభువా ఎవరెవరైతే దాన్ని మాకు అందించి ఉంటున్నారో వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మాకున్నటువంటి చిన్న జ్ఞానం ద్వారా మేమును కూడా ప్రభు వారిని గ్రహించే శక్తిని మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీ జన్మదినం వారి గృహములలోనూ వారి హృదయములను జరిగించుకొని తప్పకుండా నీ నామానికి మహిమకరంగా ఉండే కృప చూపమని ప్రభువా మరొకసారి మీరు చేసిన త్యాగమును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనతల మహిమని మీకే చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. అదే రకంగా తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్.